నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మి అంటే ఏమిటి? లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం దేనికి సంకేతం? జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. ఈ రోజు మనం లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి, అసలు లక్ష్మీ కటాక్షం పొందటానికి మనం ఏమేమి చేయాలో వివరించండి గురువు గారు. చాలా మంది ధనం అనుకుంటాం, లక్ష్మీ అనగానే ధనం అనుకుంటాం. కానీ ధనం కాదండి, ధనం ఒక్కటే కాదు. ధనం అంటే ధనం కాదని కాదు, ధనం ఒక్కటే కాదు. మీ ఆరోగ్యము లక్ష్మి, మీ యొక్క శ్రేయస్సు లక్ష్మి, మీ యొక్క కీర్తి లక్ష్మి, మీ బిడ్డలు లక్ష్మి, మీ భార్య లక్ష్మి, మీ భూమి లక్ష్మి, మీ పశు సంపద లక్ష్మి, ఇవన్నీ కూడా 12 రకాలుగా లక్ష్మీదేవి ఈ విశ్వాన్ని నారాయణుడి యొక్క శక్తిగా పోషిస్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనంగాల్ని మీరు అందరూ డబ్బులు మాత్రమే అనుకోకండి. కాబట్టి వీటన్నిటినీ మనం సమన్వయం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం. ఈ సమన్వయం చేయకుండా ఓన్లీ డబ్బు మాత్రమే కావాలి అంటే దానివల్లే సుఖం ఉంది అనుకుంటే అది అబద్ధం. ధనం వల్ల సుఖం చాలా 1%. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యానికి హాస్పిటల్కి వెళ్ళగలరు డబ్బుల వల్ల. కానీ ఆ ఆరోగ్యం లేనప్పుడు మిమ్మల్ని కనీసం దగ్గరగా కూడా ఎవరు రానిరు. అందుకనే ఎన్ని కోట్లు సంపాదించినా మనం మాత్రం ఆరోగ్యంగా ఉంటూ మన మలమూత్రాలు మనమే శుభ్రం చేసుకొని మన ఆహారం మనం కింద పోసుకోకుండా తినగలిగే శక్తి ఉన్నంతకాలం మనం లక్ష్మీపుత్రులం. అది ఏదైతే రోజు తగ్గిపోతుందో ఆ రోజు మృత్యువు అనే దరిద్రం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అది నరకం. కాబట్టి లక్ష్మి అంటే సంతోషం. సంతోషంగా ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నిజమైనటువంటి లక్ష్మి నీ ఆరోగ్యమే. కాబట్టి లక్ష్మికి వాహనంగా గుడ్లగూబ అంటారు. గుడ్లగూబ నిరీక్షణకి ప్రతీక. అది పగలంతా నిరీక్షిస్తుంటుంది, ఎందుకంటే దాని కళ్ళు కనపడవు. రాత్రి అవ్వంగానే దాని కళ్ళు బైనాక్లోస్ లాగా చాలా సూక్ష్మంగా చూస్తుంది, వేటాడుతుంది. అలాగా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకు, నిరీక్షణతో ఉండు. నీకు ఖచ్చితంగా ఆ నిరీక్షణ ద్వారా నువ్వు చేసే ప్రయత్నం ద్వారా, బలమైన ప్రయత్నం ద్వారా నువ్వు తప్పకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతావు. అంతేగాని ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి గబగబా ఏదంటే అది వేసుకోకూడదు కదా. సరైనటువంటి నిర్ణయం డాక్టర్ దగ్గర తీసుకొని ఎమ్మటే తగ్గిపోదు, కొంతకాలం పడుతుంది. కాబట్టి అది చూసుకోవాలి. అంతే తప్ప గుడ్లగూబని మన వాళ్ళు చాలామంది తెల్ల గుడ్లగూబ అయితే శుభమని, అది వేరే కలర్ అయితే అది అశుభమని అని అంటారు. వాటి గురించి కూడా మాట్లాడుకుందామండి. మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. వాణిశ్రీ గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 22. ఓకే, 22/2 సంవత్సరం 94. సమయం అమ్మా? 3 మధ్యాహ్నమా ఎర్లీ మార్నింగ్? మధ్యాహ్నం అండి. బళ్ళారి. ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ అబ్బాయి మ్యారేజ్ అడగాలండి. చెప్పండి అమ్మా. ఓకే, గురువు గారు. నమస్కారం సార్. నమస్తే తల్లి. మా బాబు గురించి తెలుసుకోవాలి. ఈ అబ్బాయికి మ్యారేజ్ తర్వాత చెల్లెలు మ్యారేజ్ అయ్యాక ఈ అబ్బాయిది అవుతుందా, ఈ అబ్బాయిది అయ్యాక చెల్లెలు అవుతుందా అడుగుతా. అలాగే అమ్మా. ఇక్కడ ఈ బాబు లగ్నం వచ్చేసి మిథున లగ్నం, మిథున రాశి నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1వ పాదం. లగ్నంలో చంద్రుడితో పాటుగా పంచమంలో గురువు, 6వ ఇంట్లో రాహు, అష్టమంలో కుజుడు ఉచ్చ స్థితిలో, 9వ ఇంట్లో శుక్రుడు, శని, రవి, బుధులు, 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై ఉన్నటువంటి జాతకం. శని మహాదశ అయిపోతుందమ్మా, బుధ మహాదశ వస్తుంది. భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు, గృహానికి అధిపతి అయినటువంటి బుధుడు, లగ్నానికి అధిపతి అయిన బుధుడు 9లో ఉన్నాడు. ఇది అయిన తర్వాత ఈయనకి యోగం ఉంటుంది. అయితే ఇక్కడ జన్మజాతకంలో కుజదోషం ఉండటం వల్ల ఇప్పటికి 31 సంవత్సరాలు వచ్చినాయి. దానివల్ల వివాహం అవటం ఆలస్యమైంది. ఈ అక్టోబర్ 13 తర్వాత ఇతనికి వివాహ యోగానికి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఇతనిది చేసి మీరు ఆడపిల్లకి చేయండి, బాగుంటుంది. లేకపోతే ఇతనిది ఇంకా ఈ కుజదోషం వలన ఈ సమయం దాటిపోయిందంటే మళ్ళా అది కంటిన్యూ అవుతుంది. దాదాపుగా చాలా వయసు ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ అబ్బాయికి ఈ అక్టోబర్ 13 తర్వాత వివాహ యోగం ఉంది. కాబట్టి అది చేయండి అమ్మా. అమ్మాయికి తర్వాత చేద్దరు. ఓకే, నెక్స్ట్ కాలర్ మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 37/1987 అండి. 37/1987.
రాత్రి 9:20 ఓకే. ఎక్కడ పుట్టారు? అమలాపురం. రాత్రి 9:20. ఓకే, చెప్పండి అమలాపురం. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే ఉద్యోగం ఆరోగ్యం గురించి అండి. ఉద్యోగము ఆరోగ్యము గురించి. ఇక్కడ సంపూర్ణమైన కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 2వ పాదం. ఈ జన్మ అంటే అమావాస్య జననం ఈ జాతకంలో. సంపూర్ణంగా పద్మకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. అయితే విద్యాస్థానంలో బుధుడు బాగున్నాడు. విద్యాస్థానంలో ఉన్న బుధుడు దశమాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ గురువు పరాక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు బుధ మహాదశలో రాహు జరుగుతుందండి. ఇది రేపు జూన్ 7కి అయిపోతుంది. అయిన తర్వాత గురువు దశమాధిపతి ఉన్నందువల్ల, అంతర్దశ జరుగుతూ ఉన్నందువల్ల బుధ మహాదశ కాబట్టి బుధుడు విద్యాస్థానంలో ఉండి సప్తమాధిపతి అయి అలాగే 4వ స్థానంలో భద్ర మహాపురుష యోగంలో ఉండి దశమాన్ని చూస్తున్నందువల్ల ఈ బుధుల్లో గురువులో ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగం అనేది ఉంటుంది. 2025 జూన్ నుంచి 2027 మధ్యలో ఈ దశ ఉంది కాబట్టి తప్పకుండా గురువు ఇక్కడ హెల్ప్ చేసేదానికి ఖచ్చితంగా. అంటే గురువు 10వ ఇంట్లో ఉన్నాడు కదా గురువు గారు, అంటే 1000లోకి వచ్చేసాడు కదా, ఇబ్బంది కదా. మరి నవంబర్లో మళ్ళీ అక్టోబర్లో ఆయన వచ్చి కర్కాటకంలో ఉండి డిసెంబర్కి మళ్ళీ వెళ్ళిపోతాడు. అక్కడ మీకు యోగం ఉంటుంది. అది దాటిన తర్వాత మరలా ఒక 6 నెలల తర్వాత కర్కాటకంలో ఉంటాడు కాబట్టి అక్కడ యోగం ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాల్సింది. ఈ సంపూర్ణ కాలసర్పయోగం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను అంతకుముందు ఒకసారి ఎపిసోడ్లో చెప్పున్నాను ఈ కాలసర్ప దోషాలు ఎన్ని ఉన్నాయి ఈ విధంగా. దీంట్లో ఈ పద్మం అంటే పద్మకాల సర్పయోగం కాబట్టి నేనేం చెప్తానంటే పద్మాలు ఏవైతే ఉంటాయో వాటిని కనీసం సీజన్లో ఒక్కసారైనా పద్మాలతో శివుడికి అర్పణ చేయండి. దానివలన తప్పకుండా ఈ దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో పెంచుకోవటం కూడా చాలా మంచిది, చేయండి. నెక్స్ట్ పార్వతి గారు ఉన్నారు కాకినాడ నుంచి. నమస్తే అండి పార్వతి గారు. హలో పార్వతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నమస్తే అండి. హలో చెప్పండి. మేము తుని నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 22/5/2002 అండి. 9:05 మార్నింగ్. 9:05 మార్నింగ్. ఎక్కడ? తునిలోనే పుట్టారా? అవునండి. ఓకే, చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అదే మ్యారేజ్ ఎప్పుడు అవుతుందా అనేసండి. 22 మే 2006 అమ్మా. 2002 అండి మేము పుట్టింది. ఓకే, 9:05 మార్నింగ్ అండి. ఒక్క నిమిషం. 2002 ఇక్కడ మీ లగ్నం వచ్చేసి 22 మే 2002. లగ్నం వచ్చేసమ్మా ఇక్కడ జాతకంలో మిథున లగ్నం, కన్యారాశి, ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కుజుడు, గురువు, అలాగే శుక్రుడు, 4వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో రవి, బుధ, శని, రాహుల యొక్క ఈ కాల సర్పయోగంలో ఉన్నటువంటి జాతకం. ఇందులో రాహు మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు జన్మలగ్నంలోనే ఉన్నాడు. కొంచెం వివాహంలో దోషం ఉన్నదమ్మా. ఎందుకంటే ఈ సంపూర్ణ కాలసర్పయోగం ఉండటం ఇక్కడ దోషానికి గల కారణం. వివాహం అన్నది కొంచెం టైం పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి. ఈ కాలసర్పయోగానికి మాత్రం తప్పకుండా ప్రతి ఆదివారం మీరు గుడికి వెళ్ళండి. మీకు నచ్చిన గుడికి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ మాత్రం ఒక ప్రదోషకాల సమయంలో అంటే ఈవినింగ్ సమయంలో రాహుకాల సమయంలో దీపం పెట్టండి. దానివలన కొంత ఈ దోషానికి పరిహారం లభిస్తుంది. నెక్స్ట్ నాగరాజు గారు ఉన్నారండి. నాగరాజు గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ 29/9/88 సార్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, టైం అండి? టైం తెలియదు సార్. మధ్యాహ్నం టైం అండి. 12 to 1 గంట టైం. ఏ ఊరండి? చిరావూరు సార్. చిర్రావూరు. ఓకే, గుంటూరు దగ్గర. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? సార్ డబ్బులు ఎవరికి ఇచ్చినా రావట్లేదు సార్. బాగా ఇబ్బంది పడుతున్నాం. అది ఒకటి పాములు కల్లోకి వస్తున్నాయి సార్ బాగా. ఇక్కడ ముందు పాములు కల్లోకి వస్తున్నాయంటే ఒకటి గుర్తుపెట్టుకోండి,
అందరికీ చాలామందికి నాగదోషం ఉందనో లేకపోతే సర్పదోషాలు ఉన్నాయనో ఇలాంటివి భయాలు ఉంటాయండి. దయచేసి దాన్ని నమ్మకండి. న్యూరో సిస్టంలో ఇబ్బంది ఉంటుంది. తలలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఆలోచించడం, నిద్రపోకపోవటం, ఇలాంటి ఆలోచనల ద్వారా మన ఆరోగ్య సమస్యల్లో పాములు కళ్ళకు వస్తున్నాయంటే న్యూరో సిస్టంలో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. ఇంకపోతే జాతకరీత్యా లగ్నం వచ్చేసి మీరు ఇచ్చినటువంటి టయానికి డేట్ ఆఫ్ బర్త్కి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి మీది వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం, 2వ పాదం. ఇప్పటి వరకు ఇచ్చినవి రావు. దయచేసి అంటే రావని చెప్పేశాను కాబట్టి భయపడద్దు. ఎందుకంటే ఏదో సామెత చెప్తారు, మనం డబ్బులు ఇప్పుడున్న కాలంలో మీకు జరుగుతున్నటువంటి రాహు మహాదశలో రవి అంతర్దశ, తర్వాత చంద్రుడు అంతర్దశ, తర్వాత కుజ అంతర్దశ, ఇవన్నీ రాహుకి శత్రుగ్రహాలుగా చెప్పబడతాయి. కాబట్టి అందుకే రావు అని చెప్పేశారు. వచ్చిందే కట్నం అనుకుంటారు కదా ఏదో సామెతగా, అలాగా బతిమిలాడి తీసుకోవాల్సింది తప్ప మీరు బెదిరించినా కూడా రావు. కాబట్టి దయచేసి మీరు వేరేలా ఆలోచించకండి. గురుదశ వస్తుంది 2027 దాకా. ఇలాంటి స్థితే కలిగి ఉంటుంది. జాతకంలో కుజదోష ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి పరివర్తన యోగాలు ఉన్నాయి శుక్రునికి, రవికి, బుధునికి. దానివల్ల మీరు చక్కగా వర్క్ చేసుకొని మీరు ఉన్నటువంటి దాంట్లో మీరు ఎవరికి ఇవ్వద్దు. దయచేసి మీరే ఒక పని చేస్తూ ఆ పనిని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఇలా ఇవ్వటం ద్వారా రావు. కాబట్టి ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. కుజదోషం అనేటువంటిది 4వ స్థానం, సుఖస్థానం, వాహన స్థానంలో ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు ఈ కుజుడికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కావచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామిని కావచ్చు, మీరు పూజించుకోవచ్చు. ఎందుకంటే కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి నేను ఎందుకు పూజించాలన్నది నేను ఒకరోజు మళ్ళీ మీకు అంతకుముందు చెప్పున్నాను, గుర్తుందో లేదు, మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా ఒక రోజు చెప్తాను మీకు. నెక్స్ట్ అండి సుప్రజ గారు ఉన్నారు కోరుకొండ నుంచి. సుప్రజ గారు హలో, మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995 అండి. ఓకే. 6వ నెల అండి. ఓకే. 2వ తారీఖు అండి. 2/6/1995. 95 అండి. ఉదయం తెల్లవారుజామున 5:55 అండి. 5:58. 5 అదే 5:58. 5:55. ఓకే. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఓకే. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి కొద్దిగా. ఓకే, గురువు గారు తెలియజేస్తారు. ఇక్కడ మీ అమ్మాయి జన్మ లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, 3వ పాదం. లగ్నంలో రవి బుధుడు వక్రించి, 2వ ఇంట్లో చంద్రుడు, 4లో కుజుడు దోషంలో, అలాగే 6లో రాహు, అలాగే 7లో గురువు, తర్వాత 10లో శని, 12లో శుక్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ కొంచెం స్వల్పమైనటువంటి దోషమే. గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి, సప్తమాధిపతి 4వ ఇంట్లో ఉండి సప్తమాన్ని చూస్తున్నా, అక్కడ మిత్రుడు ఉన్నాడు కాబట్టి, సొంత రాశిని ఆయన చూస్తున్నాడు కాబట్టి స్వల్పమైనటువంటి దోషమే. కంగారు పడద్దు. వివాహం అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అంటే ఆ దోషం వల్లనే అయిపోయింది. కాబట్టి ఇక మీదట రేపు 18 సెప్టెంబర్ 2025 నుంచి ఆమెకి వివాహానికి జరిగేదానికి అవకాశం. కాబట్టి ఇక్కడ ప్రయత్నించి చూడండి, తప్పక అవుతుంది. అలానే గురువు గారు ఇందాక మీరు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం అనేది కూడా మనం ఎలా ఉండాలి, లక్ష్మీ కటాక్షం మన పైన ఉన్న తర్వాత కూడా మనం ఎలా ప్రవర్తించాలి అనే దానికి సూచికగా మీరు చెప్తూ ఉన్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మరి ఈ లక్ష్మీ కటాక్షం మన పైన ఉండాలంటే ఏం చేయాలో కూడా వివరించండి. ఇప్పుడు మనకున్నటువంటి ధనమే కాదు, ఏదైనా సరే వచ్చిన తర్వాత అహంకరించకూడదు. నిరీక్షణగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదాన్ని కాపాడుకోగలగాలి. డబ్బుల్ని సంపాదించడం గొప్ప విషయం కాదు, దాటిని జాగ్రత్తగా కాపాడటం. అంటే అనవసరమైనటువంటి వాటికి పక్కన వాళ్ళని చూసి ఏదో సామెత చెప్తారు చూసారా, పులిని చూసి నక్కవాత పెట్టుకుందని చెప్పి. దేని స్వభావం దానికి ఉంటుంది. పినాసివాడు కూడా పినాసివాడు కాదు, వాడి స్వభావం అది. కాబట్టి కాపాడుకోవటం అన్న దాంట్లోనే లక్ష్మి నిలబడుతుంది. కాపాడుకోలేకపోతే లక్ష్మి నిలబడదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి. మీ ఇంట్లోనే మీ కుటుంబంలో
మనం అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుతుంటేనే గృహంలో ఉన్న స్త్రీ అయినా ఉంటుంది, లేకపోతే వీడితో నా వల్ల కాదని వదిలేసిపోతుంది. ఇక్కడ సింపుల్ ఉదాహరణ. కాబట్టి ఎప్పుడైతే ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి తల్లి లక్ష్మి, కాబట్టి ఆమె ఈ విశ్వాన్ని పోషించే తల్లి నీను ద్వేషించదు. వెళ్ళిపోవటం అంటే అర్థం ఏమిటంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం వెళ్ళిపోయిందంటే లక్ష్మి వెళ్ళిపోయినట్టే, ఆ రోజుతోనే మనం క్లోజ్ అయిపోయినట్టు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆత్మను శుద్ధిగా ఉంచుకొని ఉన్నదాన్ని కాపాడుకోగలిగితే, ప్రతిరోజు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని ఉన్నదాన్ని కాపాడితే నువ్వు గొప్పగా ముందుకెళ్ళేదానికి దారులు పరుస్తుంది, దారులు కనపడతాయి. అంతే తప్ప నువ్వు మోసం చేసుకుంటూ పోతూ ఉంటే ఒక రోజుకి ఏమవుతుందంటే అది మొత్తం తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే చెప్తారు గుడ్లగూబు కూడా రాత్రులు సంచరిస్తుంది కాబట్టి లక్ష్మి వచ్చేది వెళ్ళేది తెలియదు, అలాగే వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది అని చెప్తారు. దానికి కూడా ఒక సూచిక అనమాట. కాబట్టి లక్ష్మీ కటాక్షం అన్నది ఉండాలంటే ఎప్పుడూ కూడా మన మనసుల్లో చిరునవ్వు ఉండాలి, పెదాల మీద కాదు మనసులో ఉండాలి. దానివల్ల ఖచ్చితంగా మనకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. లక్ష్మి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పడమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకోవాలండి. ఓకే, డేట్ వచ్చి 1996 20వ తేదీ 1వ నెల, ఓకే, ఉదయం 9:45. ఎక్కడ పుట్టిందండి పాప? నెల్లూరు అండి. నెల్లూరు. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి పాప? వివాహం గురించి స్వామి. వివాహం, పెళ్ళి. ఉమ్. ఓకే, ఈ పాప జన్మ లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగంలో మహాపద్మ కాలసర్పయోగంలో ఉన్నది. ఇక్కడ లగ్నంలో శని శుక్రుల యొక్క కలయిక, పరమమిత్రులైనటువంటి శని శుక్రుల యొక్క కలయిక ఉంది. శాస మహాపురుష యోగం ఉంది, చాలా అద్భుతం. అయితే ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉన్నాడు, కుజుడితో ఉన్నాడు, దోషంలో ఉన్నది. దీనివలన వివాహం ఇబ్బంది కలగటానికి గల కారణమవుతుంది. అందులో కూడా రాహు మహాదశ జరుగుతూ ఉన్నందువల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇంకా టైం తీసుకుంటుందమ్మా. ఆమె కెరీర్లో నిలబడేదానికి హెల్ప్ చేయండి. గురువు లాభంలో ఉన్నాడు, గురువు యొక్క అనుగ్రహం సప్తమం మీద ఉన్నది. అయితే ఇప్పుడు జాతకరీత్యా గురువు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 7వ ఇంట్లోకి వచ్చినప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పద్మావతి గారు ఉన్నారండి శ్రీకాకుళం నుంచి. పద్మావతి గారు, హలో. హలో పద్మావతి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం కొనుక్కోవాలనుకుంటున్నామమ్మా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1995 ఓకే, జూన్ 27, ఓకే, టైం రాత్రి 8:36. పూణేలో పుట్టాడమ్మా. ఓకే, పూణేలో పుట్టాడు. పెళ్లి ఉద్యోగము రావడం లేదు, పెళ్లి లేదు, ఏం లేదని. ఓకే, తప్పకుండా గురువు గారు తెలియజేస్తారమ్మా. మా నమస్తే. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 1వ పాదం. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో పంచమంలో బుధుడితో ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. అలాగే సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు 6లో ఉన్నాడు. ఈ సప్తమాధిపతి 6, 8, 12లో ఉండకూడదు. 6, 8, 12 స్థానాధిపతులు సప్తమంలో ఉండకూడదు. దానివల్ల వివాహం ఆలస్యం అవుతుంది, లేదా వివాహం మీదే విరక్తి వచ్చేస్తుంది అనమాట. మాకు వద్దు అనే స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు. ప్రస్తుతం గురు మహాదశలో గురువు లాభంలో ఉన్నాడు. గురు మహాదశలో ఇక్కడ జాతకంలో కుజుడు యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. ఇక్కడ మీరు అడిగినటువంటి ఉద్యోగం అన్నది సమయం పడుతుందమ్మా, మీరు బాధపడాల్సి వస్తుంది. ఇంకా 10 నెలల కాలం పడుతుంది. ఈ 10 నెలల కాలం కొంచెం మీ అబ్బాయితో ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ మధ్యలో చిన్న చిన్నవి దొరికేదానికి అవకాశం ఉంటుంది. వాటిలో ముందు నిలబడమనండి. తర్వాత ఈ యొక్క అతనికి సంబంధించి 2026 ఏప్రిల్ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ జాతకంలో కుజదోషం ఉండటం కూడా దోషానికి కారణం కాబట్టి ఇక్కడ కొంచెం వివాహం మీద ఇంట్రెస్ట్ చూపించరు, ఇబ్బందిగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి కొద్దిగా మీరు ముందు తన కెరీర్ కోసం ప్రయత్నం చేయించండి. చిన్న చిన్న వాటిల్లోనే ముందు నిలబెట్టే ప్రయత్నం చేయండి, తర్వాత పైకి ఎదిగేదానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మధు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మధు గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/10/2000. ఓకే, టైం అండి? మానస అండి. ఎన్ని గంటలకు పుట్టింది? టైం
టైము ఈవినింగ్ 7 గంటలకండి. ఏ ఊర్లో అండి? సూర్యాపేట. చెప్పండి సార్, మానస గురించి ఏం అదే మానస US లో ఉంటుంది, జాబ్ వస్తుందా ఎట్లా అని తెలుసుకుందామని. స్టడీ అయిపోయింది ఈ మధ్యనే. ఓకే. ఈ పాప లగ్నం వచ్చేసి సార్ మేష లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం పూర్వఫల్గుని, పుబ్బా నక్షత్రం 2వ పాదం. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శని ధనస్థానంలో ఉన్నాడు. కంగారు పడకండి. కాబట్టి ఉద్యోగం అనేది సాధిస్తుంది. మేషలగ్నం కదా, కొంచెం రోషం పౌరుషం ఉన్నటువంటి అమ్మాయి, భయపడద్దు. ఇక్కడ జాతకరీత్యా సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి సప్తమంలో రవి దోషంలో ఉన్నందువల్ల ఇది కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. కుజుడు పంచమం నుంచి శుక్రుడిని అష్టమాన్ని చూస్తూ ఉన్నాడు, ఇది కొంచెం ఇబ్బంది. కానీ ఉద్యోగం అన్నది మీరు కంగారు పడద్దు. ఆ పాప జాతకంలో సెప్టెంబర్ 13 నుంచి ఉద్యోగ అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి ఆ పాపకి. నెక్స్ట్ శ్రీను గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీను గారు, హలో. హలో, నమస్తే అండి శ్రీను గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సాయి ప్రీతం అండి మా అబ్బాయి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2023 అండి. ఓకే. 6వ నెల. ఓకే. 19వ తారీఖు అండి, జూన్ 19. ఓకే. 2020 జస్ట్ 2 years కిడ్. కాదండి, 2003. 2003. ఓకే ఓకే, టైం చెప్పండి అమ్మా. 19 జూన్ 2003. చెప్పండి తల్లి. సాయంత్రం 6:25 పుట్టాడండి. ఏ ఊర్లో? విజయవాడ. ఏం తెలుసుకోవాలమ్మా ఈయన గురించి? ఆ బాబుకి కొంచెం జాబ్ కోసం ఇబ్బంది, అందుకని బీటెక్ అయింది, జాబ్ రాలా. ఇక్కడ ఈ అబ్బాయి జన్మ లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. జాతకంలో దశమస్థానాధిపతి అయినటువంటి బుధుడు, జాతకంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఉండిపోయినాడు. దీనివల్ల దోషం. నేను అదే చెప్తున్నాను, ఏ స్థానాధిపతి అయినా 6, 8, 12లో ఉండకూడదు. 6, 8, 12 స్థానాధిపతులు 6, 8, 12లోనే గొప్పగా యోగిస్తారు. తర్వాత ఇవి దోషాలు అవుతాయి. కాబట్టి జాతకంలో గురు మహాదశ జరుగుతూ ఉన్నది, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. కాబట్టి జన్మజాతక రీత్యా ఇక్కడ ఉద్యోగం అన్నది అవకాశం నెక్స్ట్ ఇయర్ దాకా కష్టపడాలమ్మా అబ్బాయి. ప్రయత్నం చేస్తూ ఉండమని చెప్పండి, వదిలేయకని చెప్పండి. ఎందుకంటే నిరాశ అనేది మంచిది కాదు. అందుకే ఒకసారి ఇలాంటి వాళ్ళందరూ కూడా నిరాశపడే ప్రతి పిల్లలు కూడా సుందరాకాండ ఒకసారి అంటే మీరందరూ సుందరాకాండ ఎందుకు చదవమంటున్నారు అని అడగచ్చు. ఎందుకంటే హనుమంతుల వారు కిష్కింద నుంచి బయలుదేరి లంకకు వెళ్ళి తిరిగి కిష్కిందకి వచ్చే కథ మీరు కథలా చూస్తున్నారు. దయచేసి కథలా చూడకండి. అందులో హనుమంతుడు పడినటువంటి కష్టాన్ని చూడండి. మనం కనపడతాం. మనం ముందు ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు భయపడతాం. హనుమంతుడు కూడా భయపడతాడు. నేను లంకించేది, నేను ఈ సముద్రాన్ని లంకించిపోను అంటాడు. లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసే మనుషులాగా జాంబవంతుడు కనపడతాడు. కాబట్టి అలా జాంబవంతుడు ఎంకరేజ్ చేయటం వల్ల లంకించి వెళ్తాడు. మధ్యలో మైనాకుడు ఆపుతాడు మర్యాదగా, ఆగునాయన అని. అంటే చాలామంది మనం ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తావురా, చాలా కష్టాలు పడుతున్నావురా, నువ్వు ఎందుకురా ఈ పని కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు కదా అని ఆపేవాళ్ళు ఉంటారు మర్యాదపూర్వకంగా. ఇలాంటివన్నీ మనకు కనపడతాయి. చివరికి అందులో ఆత్మహత్య కూడా ప్రయత్నం. నా బ్రతికేందుకు అమ్మను కనిపెట్టలేనప్పుడు నేను రాముడు మొహాన్ని ఏం చూడగలను, నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నటువంటి వాడు కూడా హనుమంతుడే. ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి బిడ్డలందరూ కూడా అందులో ఉన్న సుందరాకాండని చదివి తీరండి. దీనివల్ల మన యొక్క తత్వం తెలుస్తుంది. అందువల్ల మనం మానసికంగా బలపడి ప్రయత్నం మానకుండా ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు. ముందుగా ఈరోజు కార్యక్రమంలో అసలు లక్ష్మి అంటే ఏంటి, లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి అనే వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. నమస్తే.